నమస్తే ఆంధ్రప్రభ భక్తికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు జేఎస్ శాస్త్రి గారు ఉన్నారు, ప్రముఖ ఆస్ట్రాలజర్. వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం. ఆషాఢ మాసంలో వారాహి నవరాత్రులు వస్తున్నాయి అని ఇటు తెలంగాణలో చాలా ముఖ్యమైన పండుగ బోనాలు అయితే వారాహి నవరాత్రులు కూడా ప్రతి ఒక్కళ్ళు అమ్మవారిని పూజించడం ప్రారంభించారు. సో ఎప్పటి నుంచి ప్రారంభం అవుతున్నాయి? మామూలుగా అయితే ఆ 9 రోజులు చేసుకోలేని వాళ్ళు ఏమన్నా ముఖ్యమైన రోజులు ఏమన్నా ఉన్నాయా పూజించడానికి అమ్మవారికి అనే విషయాలు తెలియజేయండి. శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతే నమ. శ్రీ మహాసరస్వత్యై నమ. హరి ఓం శ్రీమాత్రే నమ. చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నదే కుంకుమరాగశోణే పుండ్రేక్షు భాషాంకుశ పుష్పబాణహస్తే నమస్తే నమస్తే జగదీకమాతః. మనకు వారాహి నవరాత్రులు ఆషాఢ మాసంలో గుప్త నవరాత్రులు ఇవి. మనకు ప్రత్యేకంగా 4 నవరాత్రులలో 2 నవరాత్రులు గుప్తానివి, 2 నవరాత్రులు అందరూ కూడా చేసుకోదగినటువంటి. ముఖ్యంగా చైత్రమాసంలో వచ్చే లలితాపరాంబికవి ఆ నవరాత్రులు అందరూ చేసుకోవచ్చు, వసంత నవరాత్రులు అంటారు. తర్వాత ఈ యొక్క గుప్త నవరాత్రిగా ఆషాఢ మాసంలో వచ్చే రహస్యంగా చేసుకునేటువంటి నవరాత్రులు, దీన్ని వారాహి నవరాత్రులు అంటారు. తర్వాత మళ్ళీ ఆశ్వజ మాసంలో వచ్చే దుర్గా నవరాత్రులు, అవి అందరూ కూడా చేస్తారు, దేవీ నవరాత్రులు అనేవి. తర్వాత మళ్ళీ రాజశ్యామలాదేవి మాఘమాసంలో వచ్చే నవరాత్రులు ఉంటాయి, అవి కూడా గుప్తంగా చేసుకునే నవరాత్రులు. ఇటేంటంటే ఈ గుప్త నవరాత్రులు రహస్య నవరాత్రులకు ఉన్న తేడా ఏంటి అంటే, ఇక్కడ ఉన్న విశేషం ఏంటంటే లలితా పరమేశ్వరుని సాక్షాత్తు శ్రీరామచంద్రమూర్తి ఆరాధన చేశారు మనకు పురాణం చెప్తారు రామాయణ గ్రంథాల్లో. అందుకని అక్కడ శ్రీరాముడు అర్చన చేశాడు కాబట్టి లలితా పరమేశ్వరుడు నిత్యం అందరూ లలితా సహస్రనామం చేస్తున్నారు. ఇవాళకి ఇంకా అందరూ కూడా చేస్తూ స్వామివారి అనుగ్రహం పొందుతున్నారు. అది కూడా రహస్యనామంగా చెప్పబడింది. ఇప్పుడు మన వాళ్ళు బహిర్గతం చేశారు లలితా సహస్రనామంగా, రహస్యనామం అది యాక్చువల్గా. అంటే రహస్యంగా చెప్పుకోదగినటువంటి విద్య. రహస్యం అంటే ఏంటండి, ఇక్కడ అసలు మంత్రజపం చేయాలన్నా కూడా ఏంటి ఇంత రహస్యంగా చెప్తారా, మరి నోటి నుంచి పలకాలా వద్దా అని కూడా సందేహం ఉంటుంది. మంత్రం అనేది కొంతమందికి ముఖ్యంగా అది తెలుసుకోవాలా. మొత్తం జపంలో కూడా 3 రకాల జపాలు ఉన్నాయమ్మా. జపంలో కూడా 3 రకాలు. కొందరేమో కంటితో చూసే జపం, కొంత అంటే అలా ఎలా అవుతుంది? ఒక పేపర్ మీద మీరు గ్రంథము ఏదన్నా ఒక మంత్రం పెట్టుకున్నారనుకోండి, కంటితో చూస్తూ దాన్ని జపం చేస్తుంటారు. అంటే మాకు మనస్సు ఏముండదు, లోపల మాత్రం మనస్సు మాత్రం చలనం ఉంటుంటుంది వాటి మీద, అంటే అక్షరాల మీద. అంటే మీరు ఇలా ఎలా చూస్తారంటే, అంటే తదేకం కొన్ని విగ్రహాలను చూస్తుంటారు కొంతమంది. అవును. అంటే ఏంటంటే అందులో లీనం అవ్వడం కానీ ఆ దైవిక శక్తి వాళ్ళకు వస్తుందని ఒక ధ్యాసతో అలా చేసేది కూడా కొంతమంది ఉన్నారు. ఇప్పుడు చంద్రశేఖర సరస్వతి స్వాముల వారి యొక్క చరిత్ర చూసుకోండి. ఆయన ఏదో ఒక భగవత్ ఆరాధన చేసేటప్పుడట మనం చరిత్ర చూసుకున్నట్లయితే అలానే ఉండిపోతూ ఉంటారట. మళ్ళీ వాళ్ళు శిష్యులు తీసుకొచ్చి పక్కన కూర్చోబెట్టేవాడట. అంటే ఆయన అట్లనే ఉండిపోతారు, ఫ్రీజ్ అయిపోయి ఇంకా ఆ భక్తి ఆ ధ్యానంలో ఉండిపోతారు, అలానే చూస్తూ ఉండిపోతారట. ఒక విగ్రహాన్ని కానీ తదేకంగా అట్లానే ఉంటే కనుక. అంటే ఆయన జపంలో మానసికమైన జపం మొదలవుతుంది లోపల, అదొక జపం. తర్వాత మళ్ళీ చెప్పాల్సింది ఏంటంటే నాలుకతో లోపల సన్నగా వాయిస్తో చేసే జపం ఉంటుంది. నాలుకతో చేస్తారు సన్నగా జిహ్వంతో, అది 2వ రక జపం. ఇక బహిరంగంగా చేసే జపం 3వది, అంటే బయటికి చెబుతుంటారు మంత్రాన్ని. ఇలా 3 రకాల జపాలు ఉన్నాయి. ఇది ఏది బాగుంటుందండి అంటే యోగులకి, సిద్ధసాధ్యులకి ముఖ్యంగా చెప్పాలంటే కంటితోనే జపం చేస్తూ జరుగుతుంది, మానసిక జపం జరుగుతూ ఉంటుంది వాళ్ళకి ఎప్పటికీ. తర్వాత జపక్రమం చేసేటువంటి వారు ఎవరైతే సాధన కోసం చేసేటువంటి వారు మంత్రశక్తికి 2వ రక జపాన్ని ఎంచుకుంటారు. అంటే మంత్రం లోపలనే నడుస్తుంటుంది, బయటికి బహిర్గతం కాదు. ఇక 3వ జపం ఏంటంటే బహిర్గతమైన జపం ఏదైనా కూడా ఫలితం శూన్యం అన్నారు కొంతవరకు. మరి అది ఎంచుకుంటారా? అది ఎంచుకోవడం అంటే ఇంకా కొంతమందికి ఏంటంటే సంఖ్యాక్రమం లెక్క పెట్టుకోవడానికి చేత కాదు. కొంతమంది అంత సంఖ్య లెక్క పెట్టాలంటే బహిర్గతం చేయాలంటారు, అంత సంఖ్య జరిగిందా తెలుసుకోవటానికని. ఇక అది అధమ ఫలితం అని అంటాం. కానీ ఇంకా అట్లా కూడా జపం చేయడం వల్ల కొంత ఫలితం అనేది ఉంటుంది. అది మూల మంత్రాలు జపం చేయకూడదు. ఏదైనా మంత్రపూర్వకం వేరే మంత్రాలు ఉంటాయి కదా, యజుర్వేద మంత్రాలు, అలా మంత్రాలు కానీ మూల మంత్రాలు కొన్ని అనుష్ఠించేటువంటి మనుమంత్రాలు ఉంటాయి, అవి మాత్రం బయట బహిర్గతం కాకుండా చేస్తే మంచిది, అప్పుడు ఫలితం బాగుంటుందని. అయితే ఇక్కడ వారాహి నవరాత్రుల్లో కూడా గుప్తంగా చెప్పేటువంటి మంత్రశక్తి సాధన అనేది లోపల నుంచి మనం చేసుకోవాలి. అంటే మానసికంగా కానీ వాచికంగా కూడా లోపలనే చేయటం అనేది జపం. అలా చేయటం వల్ల మనకు శీఘ్ర ఫలితంగా. ఇంకోటి బహిర్గతంగా చెప్పకూడదు, ఈ నవరాత్రులు చేస్తున్నాము
ఎక్కడ అమ్మవారు నీకు చెప్పలేదే నీ నవరాత్రులు చేయండి అని. మనం మనస్సులో మనం అనుకోవాలి, భక్తి మనకు రావాలి, చేయాలనుకోవాలి. ఒకవేళ ఆటంకాలు వస్తున్నాయి అంటే అది మీకు అర్హత లేదనుకోవాలి, అంతే. అర్హత లేదు, మనకు ఏదైనా దేవీ స్తోత్రాలు లాంటివి చేసుకోవచ్చు, వేరే ఇంకా ఏమన్నా కానీ. అంటే అమ్మవారి ఇండికేషనే ఉంటుంది. అంటే ఏదైనా మనకు కారణం లేకుండా ఏ పని జరగదు. ఒక నవరాత్రులు మనం ప్రారంభం చేస్తున్నాము అనంటే ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది. ఒక పూజ చేసాము, ఒక వ్రతం చేస్తున్నాము, నీకు మనసులో ఆ భావన ఎలా వచ్చింది, ఇలా చెయ్యాలి అనుకున్నావు అనంటే ఆ భావన తన నుంచి, ఆ దేవతా స్వరూపం నుంచే వస్తుంది. దేవీ స్వరూపం కానీ దేవతా స్వరూపం నుంచి వస్తుంది. అంటే చేసుకుందాం మనసులో భావన కలుగుతుంది. అలా చేసుకునే నవరాత్రులే గుప్త నవరాత్రులు. అంతే తప్ప ఎవరో నిర్దేశించి మీరు నేను చెప్పడంతో చేసే నవరాత్రులు కాదు. అయితే కొంతమందికి సందేహం ఉంటుంది, మీరు రహస్య నవరాత్రులు అని అన్నారు కాబట్టి ఇంట్లో అమ్మవారి ఫోటో పెట్టుకొని చేసుకోవచ్చా, లేకపోతే మేము గుడికి వెళ్ళి వారాహి హోమం చేసుకోవచ్చా, ఇలాంటివి అనుకుంటూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? గుళ్ళో కూడా మనం ఇక్కడ ఈ నవరాత్రులు అన్ని గుళ్ళల్లో చేయరు. ప్రధానంగా మీకు ఇప్పుడు ఇక్కడ గ్రామదేవత ఆలయాల్లో కొంతమంది నిర్దిష్ట పండితులు ఉంటే కనుక వాళ్ళతో మంత్రశక్తి సాధన చేసేటువంటి వారు చేస్తారు గుళ్ళల్లో. అయితే ఇంకా చెప్పండి, మంత్ర సాధనలో చేసేవాళ్ళు ఇంట్లో కూడా చేసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. అలా ఇంట్లో కూడా చేసుకోవచ్చు. కానీ ఏంటంటే మంత్ర సాధన లక్షణం అనేది చాలా ఇంపార్టెంట్. మంత్రం, ఆ మూల మంత్రం ఉంటేనే ఆరాధన చేయాలి. అంతే తప్ప గృహోపదేశం ఉంటేనే, అది కూడా గృహోపదేశం లేకుండా ఏ మంత్రము చేయకూడదు. శ్లోకాలు ఏమైనా ఉంటే చదువుకోవచ్చు అంతవరకే. అది కూడా తప్పులు పోకుండా చేసుకోవాలి. ఒకవేళ తప్పులు దొరలే అనుకోండి, మళ్ళీ అదొక ఆటంకం. అంటే మనం చేసుకుంది కాక ఇంకో ఆటంకం. అందుకనే ఇంకోటి ఫోటోలు అని అంటున్నారు ఇక్కడ. ఎవరి శక్తి వాళ్ళది, ఏ ఫోటో పెట్టుకోవాలా, ఏ ఫోటో అంటే ఇంట్లో పెట్టుకోవచ్చు. ఇప్పుడు సత్యనారాయణ వ్రతం కానీ, లేకపోతే వరలక్ష్మి వ్రతం కానీ, లేకపోతే ఇంకేమన్నా పూజ చేస్తున్నప్పుడు ఏంటంటే ఆ దేవుడు పటం పెట్టుకుంటాం. లేదా ఇప్పుడు అదేంటి నవరాత్రుల్లో కూడా, అక్టోబర్లో వచ్చే నవరాత్రుల్లో కూడా మామూలుగా లలిత అమ్మవారి ఫోటో పెట్టుకొని చేసుకుంటూ ఉంటాం కదా. మరి అలాంటప్పుడు ఈ వారాహి నవరాత్రులు అని అంటే కనుక ఉగ్రదేవత రూపం కదా, మరి ఇంట్లో పెట్టినప్పుడు మనం అంతా ఏమంటారు భక్తి భావంతో పూజ చేసుకోగలిగితేనే పెట్టుకోవాలంటారా, లేకపోతే ఎలా అంటారు? ఇక్కడ ఏంటంటే నియమనిష్టలు పాటించాలా. నియమనిష్టలు అంటే బ్రహ్మచర్యం పాటించటము. రెండోది ఏంటంటే చేసేటప్పుడు అశౌచాలు ఉండకూడదు. అశౌచాలంటే ఏదన్నా మనకు తెలియకుండా నెలసర్లు స్త్రీలు కనుక చేసేటట్టయితే, పురుషులు చేసేటట్టయితే రహస్యంగా చేసుకోవచ్చు. కానీ వాళ్ళని మనం కంట్రోలింగ్, అంటే అక్కడ ఆ చుట్టూ ఆవరణ, ఇంటి ఆవరణలో చేసేటువంటి స్థితి ఏదైతే ఉంటుందో అది శుభ్రంగా ఉండాలి. అది శుభ్రంగా ఉంటేనే అమ్మవారిని మనం ఫోటో పెట్టుకోవాలన్నా కూడా అవకాశం ఉంటుంది. అలాంటి అవకాశాలు లేనప్పుడు ఇట్లాంటి ఫోటోలు పెట్టుకొని ఆరాధన చేయడం అనేది కూడా మంచిది కాదు. ఎందుకంటే అలా చేసుకునేటట్టయితే కనుక ఈ శుభ్రాలని పాటించుకోవాలి. ఓకే, ఇంకా వేరే దేవతలకు ఎట్లయితే పాటిస్తామో ఇక్కడ కూడా అంతే. రెండోది, ఇది రాత్రిపూట ఆచరణ చేసేటువంటి నవరాత్రులు. అందరూ అందుకనే కదా నవరాత్రులు అంటేనే రాత్రిపూట చేసేవి. అంటే రాత్రిపూట ఆరాధన చేయడం చాలా విశేషంగా జరుగుతుంది. అమ్మవారి ఆరాధన ఎప్పుడైనా కూడా రాత్రి 8 తర్వాత చేసుకోవటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. కారణం ఏంటంటే రాత్రి సమయంలో చేయటం వల్ల ఏంటి అంటే, ఈ రాత్రి సమయంలో మనకు ఉదయం పూట సాక్షాత్తు సూర్యనారాయణ స్వామి వల్ల శక్తి సంపన్నమై ఉంటుంది. రాత్రి సమయంలో సంపన్నం తక్కువగా ఉంటుంది శక్తి సమయం. అంటే ఆ సమయంలో కనుక చేస్తే మనకు ఇంకా ఈ రాక్షసాది గణాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా నశించిపోవటానికి రాత్రి సమయాన్ని కనుక ఆరాధన చేసడం వల్ల అమ్మవారి ఆరాధన ఆ రాక్షస గణాలు మనలో ప్రవేశించకుండా నిర్ధారణ చేస్తుంది, అంటే పక్కా జరుపుతుందని. అంటే రాత్రి సమయంలో ఎక్కువగా వాటి ప్రచోదనం ఎక్కువ ఉంటుంది, గాలుల వల్ల కానీ నీటిలో కానీ. అందుకని జలచరాలు తిరిగే సమయంలో నది స్నానం, సముద్ర స్నానం చేయకూడదు అంటారు. నిర్జల ప్రదేశాలకు వెళ్ళకూడదు అంటారు రాత్రి సమయంలో. అంటే రకరకాల గణాలు ఉంటాయి కాబట్టి, అనేక గ్రహాలు ఉంటాయి కాబట్టి రాత్రి సమయంలో చేసుకోవటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఈ వారాహి నవరాత్రులలో ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏంటంటే, ఏదైనా ఆరాధనా క్రమం మీరు అన్నట్టుగా లలిత అమ్మవారి ఫోటో పెట్టుకున్నా చాలు, లేదా బాలా త్రిపుర సుందరీదేవి, ఇది ఏదవుతుందో మంచిగా బాలికా స్వరూపంలో ఉన్న అమ్మవారి ఫోటో పెట్టుకోవడం వల్ల కూడా చాలా మంచిది. బండాసురాది రాక్షసుల్ని చంపడానికి అమ్మవారు, చండముండాది రాక్షసుల రక్తజిహ్వాది శిక్షణ చేయడానికి అమ్మవారు ఉద్భవించింది. ఈ యొక్క అమ్మవారి సహస్రనామం, లలితా సహస్రనామంలో మనకు గిరిచక్ర రథారుడ దండనాథ పురస్కృత, లేదా ఆ మంత్రం అని చెప్పుకోవచ్చు. విశుక్ర ప్రాణహరణ వారాహి వీరనందితాయి నమ, తర్వాత వసుధాయి నమ, ఓం ఐం గ్లోం ఐం వసుధాయి నమ. ఈ మూలమంత్ర బీజాక్షరం కూడా
ఏంటంటే ఎవరికైనా గణపతి ఆరాధన, గణపతి మూలమంత్ర అనుష్ఠానం చేసేటువంటి వారు ఎవరైనా ఉంటే కనుక ఈ మంత్రాన్ని అర్హత, చివరి మంత్రం అర్హత ఉంటుంది. లేదా ఎవరు పడతాడు చేయకూడదు అంటే మూలమంత్రాన్ని. కానీ గణపతి ఆరాధన శక్తి క్రమంలో ఉంటే కొద్దో గొప్ప ఈ చివరి మంత్రాన్ని చేసుకోవచ్చు. లేదా వసుధాయి నమః అనే మంత్రం. ఈ వసుధాయి నమః అనే మంత్రం ఏంటంటే భూ సమస్యలు, అమ్మవారి చేతిలో హాలం ఉంటుంది, మరి శంఖచక్రాదులు ఉంటాయి, అమ్మవారు దున్నపోతు మీద కూడా అది. అయితే ఈ హాలం యొక్క గుర్తు ఏంటంటే మనిషి యొక్క సహజంగా మనకు వచ్చేటువంటి ఆషాఢ మాసంలో వర్షాకాలం, వర్ష ఋతువు వచ్చే సమయం కాబట్టి ఈ తొలకరి జల్లులో పంట పొలాలు దున్నడం అనేది మొదలు పెడతాం మనం. ఏరువాక పౌర్ణమికి ఏరువాక పౌర్ణమి అంటే ఏంటంటే జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమికి వచ్చేది. ఆ పౌర్ణమికి మంత్రిగా మనం యొక్క ఏదైతే ఉన్నాయో వ్యవసాయ భూములని కూడా శుద్ధి చేస్తారు. శుద్ధి చేసి హాలంతో దాన్ని శుద్ధి చేసుకొని తొలకరి జల్లు పడుతుంది. ఆ తొలకరి జల్లు పడినప్పుడు భూమి అంతా సంరక్షించబడుతుంది. అంటే ఏమైనా క్రిమికీటకాదులన్నీ కూడా తొలగింపజేసుకుంటాం. అలా చేసుకున్న తర్వాత పంట కూడా మంచి సమృద్ధిగా పండాలని చెప్పి మళ్ళీ వారాహి నవరాత్రులు చేసుకోవటం వల్ల భూశుద్ధి, భూ పరిష్కారము అటువంటివన్నీ కూడా జరుగుతాయి. భూ సమస్యలు కూడా తొలగిపోతాయి ఈ అమ్మవారి ఆరాధన వల్ల కూడా. కాబట్టి అటువంటి ఆరాధన చేయటం వల్ల వర్షాభావ పరిస్థితులు ఉండేటువంటి పంటలు కానీ లేదా మనకు ఉండేటువంటి ఈతి బాధలు కానీ అనేక బాధలు కూడా తొలగిపోతాయి. ధన సంపాదన కావచ్చు, భూ సంపాదన కావచ్చు. అంటే ఇంకోటి మనం అది కావాలని చేయకూడదు, కామ్యంతో చేయకూడదు. అమ్మ నీ అనుగ్రహం మనకు కావాలి. అది హోమాల సంగతి వచ్చేటప్పటికమ్మా ఇది మనకు జూన్ 26కి మొదలవుతున్నాయి వారాహి నవరాత్రులు. జూన్ 26 నుంచి మనకు జూలై 4వ తారీఖు నవమి తిథి అవుతుంది. మరి ఇవి సప్తమాతృక, అష్టమాతృక దేవతలుగా మనం ఖడ్గమాల స్తోత్రంలో చెప్పుకున్నాం. ఖడ్గమాల అందరూ చదువుకుంటే కనుక అమ్మవారి పేర్లు తెలుస్తాయి. బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, మాహేంద్రి, చాముండి, మహాలక్ష్మి అని చెప్పి అందులో మనకు ఉంటాయి. అలానే ఇక్కడ కూడా శక్తి స్వరూపాలు, అమ్మవారి యొక్క స్వరూపాలే ఈ యొక్క స్వరూపాలు చెప్పబడింది. మీకు ఈ సప్తమాతృకలు ఎక్కడ చూడొచ్చు అంటే శ్రీశైలంలో ఉన్నాయి సప్తమాతృక స్వరూపాలు. ఈ విధంగా సప్తమాతృకా స్వరూపాలు మనం అక్కడ చూసుకోవచ్చు. కాబట్టి హోమం సంగతి అంటే ఎవరి శక్తి అనుసారంగా వాళ్ళు గురోపదేశం కానీ గుళ్ళో ఎక్కడ హోమం చేస్తే కట్టుకొని అమ్మవారి ఆరాధన చేసుకోవచ్చు. ఇంట్లో అయినా ప్రతినిత్యం లలితా సహస్రనామం పారాయణ చేసుకోండి. అయితే మంత్రం పఠిస్తూ ఉండండి తదేకంగా సాయంత్రం పూట. మీ ఫలితం అమ్మవారికి నమస్కారం చేసుకోండి. అమ్మవారికి సింపుల్గా చేసే నైవేద్యం ఏంటంటే దానిమ్మ పండు నైవేద్యం పెట్టుకోవచ్చు. అంటే అందరూ శక్తి ఉండదు కదా, వండుకోవాలి చేసుకోవాలంటే కొంతమంది శక్తి ఉండదు. నైవేద్యంగా దానిమ్మ పండు పెట్టచ్చు. ఇక వండుకునేటువంటి వారికైతే బెల్ల అన్నము, పెసరపప్పు అన్నం. వారాహి అమ్మవారికి మిరియాలు ఘాటు, ఎందుకంటే ఆమె పూజలో కూడా ఎండుమిరపకాయలు వాడతారు కదా, సో నైవేద్యంగా కూడా మిరియాల పొడి ఎక్కువగా యూజ్ చేయమని చెప్తూ ఉంటారు. ఇక్కడ ఎండుమిరపకాయలు ఏదైతే నారసింహి స్వరూపం అయితే ఏంటంటే దశమహావిద్యల్లో ప్రత్యంగిరాదేవికి అది వాడతారు. ఇక్కడ మనకు వారాహిలో ఇది పానకం వడపప్పు పెట్టడం ఎంతవరకే. అంటే ఘాటు అనేది మీరు అన్నట్టుగా అది మనం వేసేటువంటి ధూపం చాలా ప్రాముఖ్యమైంది. ఇక్కడ ధూపం ఖచ్చితంగా వేయాలి. ఏది వేసినా వేయకపోయినా ఇక్కడ ఈ అమ్మవారికి ధూపంతో ప్రధానంగా లక్షణమైనటువంటిది. ధూపం ఏదైతే వేస్తామో మనకు ఉండేటువంటి ఈ ఆవరణ, చుట్టూ ఆవరణ సంరక్షించబడుతుంది. ధూపం కంపల్సరీ ఎవరు కూడా మర్చిపోకుండా వేయాల్సింది ధూపం. ఈ ధూపం వేయటం వల్ల వారాహి అమ్మవారి అనుగ్రహం కూడా కలుగుతుంది. ఇంకో విషయం ఏంటంటే బెల్ల అన్నము. అమ్మవారికి ఎప్పుడు బెల్లం పాయసం చేస్తాం కదా, అలా క్షీర పాయసం కానీ, బెల్ల పాయసం కానీ, దద్దోజనం కానీ, పులిహార కానీ, తర్వాత పెసరన్నం కానీ, తర్వాత కట్టె పొంగలి, ఇలా రకరకాల నైవేద్యాలు అమ్మవారికి మనం చేసి శక్తి సామర్థ్యంగా పెట్టుకోవచ్చు. అది ఇంకోటి రాత్రి సమయంలోనే నైవేద్యం పెట్టి తినండి. ఉదయం అంతా ఉపవాసంగా ఉండాలి. ఇలా చేస్తే ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. అలాగేనండి, ధన్యవాదాలు. నమస్కారం.